అనగనగా కోసాల అనే దీవి. అందులో బలిగా అనే తీగకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తీగకు మల్లుదొర గూడెం పెద్దగా ఉండేవాడు. ఆ గూడెంలో ఏ సమస్యలొచ్చినా పరిష్కరించేవాడు. మల్లుదొర మరియు తన భార్య మహాశివుడికి పరమ భక్తులు. వాళ్ళకి సింగడు, రంగడు అనే కుమారులు ఉండేవాళ్ళు. రంగడు పెద్దవాడు మరియు సింగడు చిన్నవాడు. ఒకరోజు సింగడు ఆడుకుంటూ కాలు జారి లోయలో పడ్డాడు. అక్కడ కట్టెలు కొట్టుకోవడానికి పోయిన వ్యక్తులు అతని చూసి తొందరగా కాపాడి గూడెంలో ఉన్న చెట్టు కిందికి తీసుకెళ్తారు. ఈ విషయాన్ని మల్లుదొరకి చెప్తారు. వెంటనే సింగని అమ్మ, నాన్న అక్కడికి వస్తారు. ఆ గూడెంలో ఉన్న పెద్ద ముసలమ్మ తనకి తెలిసిన వైద్యంతో సింగనికి చెట్టు మూలికలతో పసరు రాసి వైద్యం చేస్తుంది. ఒక 3 గంటల తర్వాత సింగడు లేస్తాడు. మల్లుదొర వైద్యురాలి దగ్గరికి వెళ్ళి మా సింగనికి ఏం కాదు కదా అని అడిగాడు. అప్పుడు వైద్యురాలు ఇలా అంటుంది, సింగడు వెన్నుబొక్కకి చాలా పెద్ద దెబ్బ తగిలింది, అతను ఈ జీవితంలో నడవలేడు అని వైద్యురాలు చెప్పింది. వింటూనే మల్లుదొర కళ్ళలో నుండి కన్నీళ్లు వచ్చాయి. అలా బాధపడుకుంటూ సింగన్ని మల్లుదొర ఎత్తుకొని తీసుకెళ్తాడు. ప్రతిరోజు వైద్యం చేసినా ఏం ప్రయోజనం లేదని సింగను వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుంది. అక్కడికి ఒక సాధువు వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాడు. వెంటనే సింగను వాళ్ళ అమ్మ సింగనికి జరిగింది మొత్తం సాధువుకి చెప్తుంది. అమ్మ, మీరు గణపతి దేవుని నమ్మి గణపతిని పూజించండి, తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఈ సాధువు గారు ఎక్కడికి వెళ్ళారు? ఇదంతా ఆశ్చర్యంగా ఉందేంటి? ఇంతసేపు ఇక్కడే ఉండే కదా. ఈయన నిజంగా పరమేశ్వరుడే. నా బాధ చూడలేక ఆయన నా బాధ తీర్చడానికి వచ్చాడు అని అనుకొని ఆయన చెప్పినట్టుగానే ఇంట్లో వినాయకునికి 11 రోజులు ఎంతో భక్తితో పూజలు చేస్తుంది. ఆ 11 రోజుల తర్వాత ఒకరోజు సింగడు మామూలు మనిషి అవుతాడు. దీన్ని చూసిన సింగడు వాళ్ళమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. చూస్తుండగానే వినాయక చవితి వస్తుంది. ఒకరోజు సింగడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా సింగడు స్నేహితుడు ఇలా అంటాడు, ఒరే సింగ, నీకెందుకురా గణేశుడు అంటే ఇష్టం? నాకు గణేశుడు అంత ఎంత ఇష్టమో గణేశునికి కూడా నేను అంతే ఇష్టం రా. ఆయన నీకు చెప్పాడా సింగ? లేదు, నాకు మా అమ్మ చెప్పింది. నేను చిన్న ఉన్నప్పుడు నన్ను గణేశుడు కాపాడాడని. నేనంటే గణేశునికి చాలా ఇష్టం అని. అదంతా ఉట్టిదే సింగ, మీ అమ్మ నీకు అబద్ధం చెప్పింది. లేదురా, అదంతా నిజమే. నేనంటే గణేశునికి చాలా ఇష్టం. నువ్వు గణేశుని చూసావారా? నీతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు, మాట్లాడలేడు, కానీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం రా. నేను నమ్మనురా సింగ, అంతా ఉట్టిదే. సరేరా, నేను ఆ గణేశుడిని తీసుకొచ్చి నేనంటే ఎంత ఇష్టమో ఆయనతోనే చెప్పిస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వచ్చిన సింగడు గణేశుని విగ్రహం ముందుకు వెళ్ళి, నేనంటే నీకు చాలా ఇష్టమని మా అమ్మ చెప్పింది, కానీ నేను చెప్తే ఎవరూ నమ్మడం లేదు. నువ్వు వచ్చి నేనంటే ఇష్టమని చెప్పు, ఇప్పుడు అందరు నమ్ముతారు అని అంటాడు సింగడు. దానికి వినాయక విగ్రహం నుండి ఎలాంటి సమాధానం ఉండదు. దానికి కోపం తెచ్చుకున్న సింగడు, నువ్వు నాతో మాట్లాడవా? నేనంటే ఇష్టమని అమ్మ చెప్పింది అంత అబద్ధమేనా? అయితే నువ్వు నాతో మాట్లాడే వరకు నేను అన్నం తినను. అలా 2 రోజుల తర్వాత సింగడు ఏమీ తినకపోవడంతో చాలా నీరసిస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, ఏంటి, నువ్వు రావు కదా? నేను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వే కాపాడావని మా అమ్మ చెప్పింది. నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడే వరకు నేను ఈ కొరడాతో కొట్టుకుంటూనే ఉంటా. నువ్వు ఇచ్చే ప్రాణాన్ని నువ్వే తీసుకో అని ఆ కొరడాతో కొట్టుకుంటూ ఉంటాడు. అలా కొట్టుకుంటూ ఉండగా ఆ కొరడ గాలిలోకి ఎగిరిపోతుంది. అప్పుడు అక్కడికి వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. వినాయకుని చూసిన సింగడు ఇలా అంటాడు, వచ్చావా వినాయక? అంటే నేనంటే నీకు ఇష్టమే కదా? అవును సింగ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే కాదు, నీతో పాటు ఉన్న నీ స్నేహితులు అన్నా, ఈ గూడెం ప్రజలు అన్నా నాకు చాలా ఇష్టం. నేనంటే నీకు ఇష్టం లేదంటాడు నా స్నేహితుడు. నువ్వు నాతో పాటు వచ్చి నేనంటే నీకు ఎంతో ఇష్టమో ఆ స్నేహితుడికి చెప్పు వినాయక. అలాగే చెప్తాలే సింగ. ఇలా అంటాడు వినాయకుడు. అప్పుడు సింగడు వినాయకుని తన స్నేహితుని దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అరే చూడరా, నేనంటే వినాయకుడికి ఇష్టం అంటే నువ్వు నమ్మలేదు కదా, అందుకే నీకు చెప్పడానికి వినాయకుడినే తీసుకొచ్చా. ఈయన చూడ్డానికి వినాయకుడిలానే ఉన్నాడు, కానీ నేను నమ్మను. నువ్వు నిజంగా వినాయకుడివేనా?
అవును ఎల్లడు, నేను నిజంగా వినాయకుడినే. అవునా? అయితే నీ శక్తితో ఏదైనా మ్యాజిక్ చేసి చూపి. ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు. అని అంటాడు వినాయకుడు. అప్పుడు బాగా ఆలోచించి ఈ ఎల్లడు ఇలా అంటాడు. సరే, నువ్వు నీ శక్తితో నన్ను ఇక్కడ మాయం చేసి అడవిలోకి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకొని రా. అని అంటాడు ఎల్లడు. అప్పుడు వినాయకుడు సరే అయితే నువ్వు నీ కళ్ళు మూసుకొని నేను చెప్పిన మంత్రాన్ని చెప్పు. ఓం వినాయకాయ నమః అని నన్ను తలుచుకో, నువ్వు అక్కడికి వెళుతావు. అని చెప్తాడు వినాయకుడు. సరే అని ఎల్లడు. ఓం వినాయకాయ నమః. అని అనగానే అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక పులి ఎల్లడి ముందు ఉంటుంది. దాన్ని చూసిన ఎల్లడు భయంతో పరిగెత్తుతూ ఉంటాడు. అలా పరిగెత్తుతూ వినాయకుడిని తలుచుకుంటాడు. అలా తలుచుకోగానే ఎల్లడు మళ్ళీ వినాయకుడి ముందుకి తిరిగి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు. నన్ను క్షమించు వినాయక, నేను నిన్ను అనుమానించి తప్పు చేశాను. అని క్షమించమని అడుగుతాడు. వినాయక, మనం కొద్దిసేపు ఇక్కడే ఈ బంతితో ఆడుకుందామా? సరే, ఆడుకుందాం. అని వినాయకుడు అక్కడే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. సాయంత్రానికి సింగడి ఇంటికి వస్తారు. అప్పుడు సింగడు వినాయక, నువ్వు నాతో ఇలానే రోజు ఆడుకోవడానికి వస్తావు కదా? అని అడుగుతాడు. దానికి వినాయకుడు తప్పకుండా వస్తా అని చెప్పి అక్కడ నుండి మాయమవుతాడు. అలా రోజు వినాయకుడు వచ్చి సింగడితో ఆడుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు సింగడి వినాయక, నేను పుట్టినప్పటి నుండి అడవి దాటి ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు నన్ను ఏదైనా కొత్త ప్రదేశానికి తీసుకొని వెళ్ళవా? అదెంత పని సింగా, ఇప్పుడే తీసుకెళ్తా. అని చెప్పి సింగడిని తీసుకొని కైలాసానికి వస్తాడు. కైలాసాన్ని చూసిన సింగడు గణేష, మనం ఎక్కడికి వచ్చాం? ఏంటి ఈ ప్రదేశం? నాకు మీ లోకాన్ని చూపించావు కదా, మరి నువ్వు మా లోకాన్ని చూడవా? అందుకే నిన్ను మా లోకానికి తీసుకువచ్చా. అని అంటాడు వినాయకుడు. అలా వినాయకుడు సింగడిని కైలాసం మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఇక్కడే నేను రోజు మూషికుడితో ఆడుకుంటూ ఉంటా. ఇక్కడే నంది మరియు గణాలు ఉంటారు. అదిగో అక్కడ మా నాన్నగారు అమ్మ ఉంటారు. నేను వెళ్ళి మాట్లాడి వస్తా వినాయక. అమ్మో వద్దు, నిన్నిలా మా లోకానికి తీసుకొచ్చా అని తెలిస్తే నాన్నగారు నా మీద కోప్పడతారు. మనం ఇటువైపు కాకుండా అటువైపు వెళ్దాం పద. అని సింగడిని వేరే వైపు తీసుకుని వెళ్తాడు. అలా కైలాసం అంతా తిప్పి చూపిస్తాడు. వినాయక, ఇక ఇంటికి వెళ్దామా మరి? సరే సింగా, వెళ్దాం. అని సింగడు అనగానే వినాయకుడు సింగడిని గూడెంకి తీసుకొని వస్తాడు. సరే సింగా, నేను వెళ్ళి వస్తా. రేపు ముందే అందరూ నన్ను నీటిలో నిమజ్జనం చేసే రోజు. నాకు కొన్ని పనులు ఉన్నాయి. అని చెప్పి కైలాసానికి వెళ్ళిపోతాడు. చూస్తుండగానే వినాయక నిమజ్జనం రోజు వచ్చేస్తుంది. ఆ రోజు ఎంతసేపు అయినా వినాయకుడు రాడు. సింగడు వినాయకుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపు అయినా వినాయకుడు రాడు. వినాయకుడు ఈరోజు రాడు అని సింగడు బాధపడుతూ ఉండగానే వినాయకుడు వస్తాడు. వినాయకుని చూసి సింగడు నవ్వుతూ ఉంటాడు. అప్పుడు సింగడు ఏంటి వినాయక ఇది? ఇలా ఉన్నావేంటి? నిన్ను ఇలా చూస్తుంటే నాకు నవ్వగడం లేదు వినాయక. అని నవ్వుతూ ఉంటాడు సింగడు. అప్పుడు వినాయకుడు నేనేమి చెయ్యాలి సింగా? ఈరోజు నా నిమజ్జనం రోజు కదా, అందరూ నా విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా. అందుకే అమ్మ నాకు జలుబు చేయకుండా మాస్క్ కట్టింది. జనాలు ఎక్కువ ఉంటారు అని శానిటైజర్ కూడా ఇచ్చింది చేతులకు పెట్టుకోమని. అని అంటాడు వినాయకుడు. అప్పుడు సింగడు అవును వినాయక, నాకు చాలా బాధగా ఉంటుంది నిన్ను నిమజ్జనం చేస్తుంటే. నువ్వు నాతో ఉండిపోవచ్చు కదా వినాయక, మేము రోజు ఇలానే ఆడుకుంటూ ఉండొచ్చు. అని అంటాడు సింగడు. అప్పుడు వినాయకుడు లేదు సింగా, నన్ను వదిలి అమ్మ అస్సలు ఉండలేదు. ఈ 11 రోజులు కూడా నేను బతిమిలాడితే ఒప్పుకుంది. నేను వచ్చి ఈ రోజుతో 11 రోజులు అయ్యాయి. నేను ఈరోజు వెళ్ళిపోతా. అని అంటాడు వినాయకుడు. ఆ మాటకి సింగడికి ఏడుపు వచ్చేస్తుంది. అది చూసిన వినాయకుడు ఇలా అంటాడు. బాధపడకు సింగా, నేను మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి వస్తా. అప్పుడు నిన్ను మా లోకానికి తీసుకువెళ్ళి అమ్మ నాన్నతో కల్పిస్తా. అని అంటాడు వినాయకుడు. సింగడు కూడా సరే అని ఒప్పుకుంటాడు. నువ్వు ఇలా నవ్వుతూ ఉండు, ఏ సమస్య వచ్చినా నన్ను తలుచుకో, నేను నీకు కనబడతాను అని చెప్పి కైలాసానికి వెళ్ళిపోతాడు.